పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అర్ధంతరంగా చర్చలను ముగించి జేడీ వాల్స్ బృందం వెనక్కి వెళ్లిపోయింది. అనేక గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాల్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు ముగిసిన అనంతరం వాల్స్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడారు. 21 గంటలు నిరంతరాయంగా ఇరాన్తో తాము చర్చలు జరిపామన్నారు. అనేక కీలకమైన విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని స్పష్టం చేశారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతులు విధించామని, వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాల్స్ తెలిపారు. ఇది అమెరికా కంటే ఇరాన్కే దురదృష్టకర సమయమని జేడీ వాల్స్ చెప్పుకొచ్చారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే తాము అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నట్లు వాల్స్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. చర్చలు విఫలమవడంతో ప్రస్తుతం కుదిరిన 2 వారాల తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపైన దాడులకు అవకాశం ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం అదే స్థాయిలో ప్రతిదాడులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది. ఈ యుద్ధం లెబనాన్, సిరియాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. టెహ్రాన్కు మద్దతుగా హుతీలు, హెజ్బొల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును బిగిస్తుంది. దీన్ని శాశ్వతంగా మూసివేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. అనేక దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి కారణం కావచ్చు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయొచ్చు. ఇప్పటి వరకు పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు ఆ దేశం చెప్పుకొచ్చింది. తాజా పరిస్థితులతో అణుబాంబు తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉంది. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తే అది భారత్కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. మన దేశ ఇంధన భద్రతకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. చమురు, సహజవాయువు సరఫరాలకు అంతరాయం కలిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.